హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గజ్జ పూజను ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి నర్తకి జీవితంలో ఈ గజ్జ పూజ అనేది ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్కి బంధువులతో, మిత్రులతో, తెలిసిన వారిని పిలిపించి జరుపుకుంటాము. గజ్జ పూజ చేసుకోవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఆ పరమశివుని ఆశీస్సులు, గురువుగారి ఆశీస్సులు డాన్సర్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పటానికి సింబాలిక్గా మనము ఈ గజ్జ పూజను జరుపుకుంటాము. పరమశివుడే మనకు గురువుగారి రూపంలో వచ్చి నాట్యాన్ని నేర్పిస్తున్నట్టుగా భావించాలి అని మన పురాణాల్లో చెప్పబడింది. శిశువులకి గురువుగారు ఈ గజ్జలను ఎప్పుడు కడతారు అంటే కనీసం 2-3 సంవత్సరాలైనా గురువు దగ్గర నాట్యాన్ని నేర్చుకుంటూ బేసిక్స్ అన్నీ బాగా వచ్చిన తర్వాత తాళాన్ని కరెక్ట్గా ఆచరిస్తున్నప్పుడు ఈ గజ్జను గురువుగారి చేతుల మీదుగా శిశువులకు కట్టడం జరుగుతుంది. గజ్జ కట్టిన తర్వాత మనము తప్పటడుగులు వేసామనుకోండి, ఆ గజ్జలకు విలువ లేకుండా ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనకు తెలుసు, వచ్చు అని గురువుగారికి తెలిసినప్పుడు తన చేతుల మీదుగా ఈ గజ్జలను శిశువునికి కడతారు. ఈ గజ్జ పూజ ఏ విధంగా చేయాలి అంటే చాలామంది గుళ్ళల్లో చేస్తారు, లేకపోతే గురువు ఉన్న స్థానంలో ఎక్కడైతే నాట్యాన్ని నేర్చుకుంటున్నారో అక్కడ చేస్తారు, లేకపోతే వారి ఇళ్లల్లో కూడా చేసుకుంటారు. వారు గురువు గారిని ఆహ్వానించి గురువుగారి చేతుల మీదుగా ఈ పూజను చేయటం జరుగుతుంది. గజ్జ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా తలస్నానం చేసి ఒక కార్నర్కి ఒక పీటను వేసి దానిపైన పసుపు, కుంకుమ, బియ్యం వేసి మన ఇంటి కులదైవమైన దేవుని పటాన్ని ఉంచి ఎదురుగా కలశాన్ని ఉంచి కలశంలో నీరు, దక్షిణ వేసి దానిపైన ఒక టెంకాయను వల్చకుండా ఉంటుంది కదండి, ఆ వల్చకుండా ఉన్న టెంకాయను పెట్టి దానిపైన వస్త్రాన్ని ధరించి పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరిస్తాము. దానికి టెంకాయ పెట్టేటప్పుడు తమలపాకుతో అలంకరించడం జరుగుతుంది. కలశానికి ఎదురుగా ఒక తమలపాకును ఉంచి పసుపు ముద్దను చేసి దాన్ని మనము విఘ్నేశ్వరుని రూపముగా భావించి కుంకుమ బొట్టుతో అలంకరించి తమలపాకు పైన పెడతాము. తర్వాత పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి తాంబూలము, పళ్ళు దేవుని దగ్గర పెట్టి ధూపదీపాలతో దీపారాధన చేస్తాము. నైవేద్యాన్ని భగవంతునికి అందించి గజ్జలను ఒక పళ్ళెంలో దేవుని ఎదుటుగా చేర్చి దీపారాధన చేయటం జరుగుతుంది. తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి. బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, తెలిసిన వారు కానివ్వండి, ఎవరైతే వచ్చారో వారికి నైవేద్యాన్ని ఇచ్చి స్తోమత ఉంటే భోజనాలు కూడా పెట్టవచ్చు. గజ్జలు గురువుగారి చేతుల మీదుగా అందుకొని కుడి కాలికి మొదటిగా గజ్జను కట్టి ఎడమ కాలికి కడతారు. తన అన్ని ఆభరణాల కంటే ఈ గజ్జలకు ఒక ప్రాముఖ్యమైన స్థాయి ఉంటుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆభరణాల్లో ఏదీ మనము తీసుకోలేము, ఒక్క గజ్జలను తప్ప. ఆ గజ్జలను ఆ పరమశివుని ఆభరణాలుగా మనము తీసుకొని కట్టుకొని
ఆ పరమశివుడు చేసేటువంటి నాట్యాన్ని మనం చేస్తున్నాము. ఆ పరమశివుడే మనలో ఉండి చేయిస్తున్నాడు అని భావిస్తాము. అతి గొప్ప స్థాయి ఉన్న ఈ గజ్జలను ఆ పరమశివుడు కట్టిన ఆభరణాల్లో ఒకటిగా ఉన్న ఈ గజ్జలను మనము కడుతున్నాము, నాట్యాన్ని చేస్తున్నాము అంటే మన పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. పూర్వము ఈ గజ్జలు ఒక కాలికి 100 ఉండేటట్టు కట్టేవారు. కానీ ఇప్పుడు 20 30 కడుతున్నారు. ఇంకా ఇది ఒక దారంతో అల్లుతారు. అలా అల్లినటువంటి గజ్జలైతే చక్కటి శబ్దాన్ని మనకు అందిస్తుంది అనేసి నమ్ముతాము. కానీ ఇప్పుడు అన్ని బెల్ట్ మూవలు వచ్చేసాయి. సో దానికి ఒక 20-30 మాత్రమే ఉంటున్నాయి. ఈ గజ్జలు 3 లోహాలతో చేస్తారు. ఒకటి వెండి, ఇత్తడి, కంచు. ఈ 3 లోహాల్లో ఏదో ఒకటిగా మనము గజ్జలను తయారు చేయటం జరుగుతుంది. ఇది కూడా భారతదేశంలో మాత్రమే తయారవుతాయి అనేసి చెప్పబడుతుంది. ఈ గజ్జల్లో లోపల ఒక చిన్న ఐరన్ బాల్ ఉంటుంది. దాని ద్వారానే మనకు ఒక మంచి శబ్దాన్ని వినగలుగుతాము. దానికి ఒక నర్తకి ఎప్పుడు అర్హురాలు అవుతుంది అంటే 1 సంవత్సరం 2-3 సంవత్సరాల తర్వాతే ఈ గజ్జ పూజను చేయటం జరుగుతుంది. అంటే గురువుగారికి తెలిసి ఉండాలి, తన శిశురాలు ఇలా చేయగలుగుతుంది, తప్పటడుగు లేకుండా చేయగలుగుతుంది అని తెలిసినప్పుడు ఈ గజ్జ పూజను తన చేతుల మీదుగా జరగటం అవుతుంది. గురువుగారు గజ్జలను ముందుగా కుడి కాలికి కట్టి తర్వాత ఎడమ కాలికి కడతారు. గజ్జలను కట్టడం అయిపోయిన తర్వాత ఒక వస్త్రం పైన పిడికెలి బియ్యం వేసి పసుపు కుంకుమ పూలను చేర్చి నర్తకి దానిపైన కుడికాలు మొదటిగా పెట్టి మండలంలో నిలబడుతుంది. గురువుగారు తాళం వేస్తూ ఉంటే నర్తకి తను నాట్యం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా గజ్జ పూజను చేస్తారు. గురువుగారి చేతుల మీదుగా గజ్జ పూజ అయిపోయిన తర్వాత ఆ గజ్జలను మనము ఎప్పుడూ ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ గజ్జలను గురువుగారు సాక్షాత్తు పూజ చేసి మనకు ఇచ్చి ఉంటారు. అది ఒక వరంగా భావించాలి. ఆ గజ్జల నుండి వచ్చే వైబ్రేషన్స్ మనకు ఒక ఎనర్జీ, పవర్ని జనరేట్ చేస్తుంది. ప్రతిసారి గజ్జలను కట్టేటప్పుడు ఆ పరమశివుణ్ణి స్మరిస్తూ గురువుగారిని ధ్యానిస్తూ కుడికాలికి గజ్జ కట్టాలి. మనము గజ్జ కట్టిన తర్వాత దానికి ఒక మర్యాద అంటూ ఇవ్వాలి. అంటే గజ్జ కట్టిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళకూడదు, గజ్జ కట్టిన తర్వాత చెప్పులు వేసుకోకూడదు. గజ్జలు కట్టుకొని ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆ గజ్జలను చక్కగా పట్టు వస్త్రములలో పెట్టి జాగ్రత్త పరచాలి. ఆ గజ్జలను ఆ పరమశివునితో సమానంగా భావించాలి. అలాంటి గొప్ప స్థాయి ఉన్న ఆ గజ్జలను, అంత గొప్పటి స్థానాన్ని మనము ఇచ్చిన ఆ గజ్జలకు గురువుగారి చేతులతో అందుకుంటున్నప్పుడు ఆ గురువుగారికి 11 రకాలుగా సమర్పించుకుంటాము. అంటే పసుపు, కుంకుమ, పళ్ళు, పూలు, ఆకు, ఒక్క, స్వీట్, పట్టు వస్త్రాలు, ధాన్యము, దక్షిణము, టెంకాయ, ఇలా 11 రకాలుగా మనము తాంబూలాన్ని గురువుగారి చేతుల మీదుగా ఉంచి గజ్జ కట్టించుకోవటం జరుగుతుంది. తన శిశువులు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని, చక్కగా విద్య నేర్చుకోవాలి అని గురువుగారు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఎటువంటి కల్మషం లేని ఆ ఆశీర్వాదాన్ని
సాక్షాత్తు ఆ పరమశివుడే మనకు ఆశీర్వదిస్తున్నాడు అనుకొని భావించి గురువుగారికి పాదాభివందనం చేస్తాము. అటువంటి గొప్ప స్థానమున్న ఈ కళను సాక్షాత్తు ఆ భగవంతులే చేసినటువంటి ఈ నాట్యాన్ని, నృత్యాన్ని మనం చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము, ప్రదర్శిస్తున్నాము అంటే మనము ఎంత అదృష్టవంతులో చెప్పనవసరం లేదు. అలాంటి గొప్ప కళను నేర్చుకోవటం వల్ల మనిషి మనసు సద్మార్గం వైపు వెళ్తాయి. మంచి చెడుకి తేడా తెలుస్తుంది. ఒక్కరికి ఈ విద్యను అందించాలి అన్నది నా కోరిక. చూశారు కదండి ఈ గజ్జ పూజను ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలో. గజ్జ పూజ కోసం చక్కగా అలంకరించుకున్న ఈ చిన్నారులతో గజ్జ పూజ అయిపోయిన తర్వాత ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇప్పించడం జరిగింది. చూశారు కదండి ఎంత చక్కగా శివతాండవంని పిల్లలు చేశారో. చిన్నారులకి సాక్షాత్తు నాట్యాధిపతి అయిన ఆ పరమశివుని ఆశీస్సులు ఉంటాయి అని భావిస్తూ ఒక మంచి స్థాయిని అందుకోవాలి అని ఆశీర్వదిస్తున్నాను. సాక్షాత్తు ఆ పరమశివుడు చేసినటువంటి ప్రచండ తాండవం కానివ్వండి, ఆనంద తాండవం కానివ్వండి, మనం చేస్తున్నప్పుడు ఒక శక్తిని, ఒక ఆనందాన్ని, ఒక ఆత్మ సంతృప్తిని పొందుతాము.
అటువంటి గొప్ప తాండవాన్ని ప్రదర్శిస్తున్న నర్తకి యొక్క సంతోషం మాటల్లో వర్ణించేది కాదండి. ఆ పరమశివుణ్ణి స్మరిస్తూ నృత్యాన్ని ప్రదర్శించేటప్పుడు మన జీవితం పరిపూర్ణత అవుతుంది. మన ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్లో కూచిపూడి మాత్రమే కాదండి, వెస్ట్రన్, యోగా అండ్ జూంబా కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.